కాదు ఫస్ట్ వేసినావు కుంకుమ అయిపోతే దేవుడు బాధపడదు చెప్పు దేవుడు బాధ నీ మంచి కర్పూరం కాదురా కర్పూరం పెడితే డిష్ తీసినట్టు ఉంటుంది. దించుతా ఏందా భాష అట్టేలే కొట్టాల్సింది స్వామి. ఇన్నిసార్లు చేసి నేను ఒకసారి చేసి నాకు ఇందరా అంతేలే స్వామి. 3 సార్లు అటు 3 సార్లు ఇటు తిప్పు. ఫస్ట్ కానిలే ఇటు తిప్పు. పప్పు గట్టిగా కొట్టు. గట్టి కొట్టు కాదు బొమ్మ ఇదో నాకు కొట్టు కదలాలి అబ్బా. పెళ్లి తొందరలో సామాన్య ఈ సంవత్సరం పెళ్లి అంటే పప్పన్న ఉంది అందులో మనకి సామాన్య ఎందుకు పక్కన కాబట్టి పట్టణయంగా బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇటు సైడ్ రా శబరి బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. నేను తీస్తాపో అందా దగ్గరికి వచ్చి నేను తీస్తాపో సరే ఆగండి. అందరూ రండి. ఫోటో దిగా అదే కవర్ స్వామి కొంచెం ముందుకు తేయాలి సరిపోతుంది పెరచకుండా. కృష్ణ అట్నే ఉండు. 30 రూపాయలు వచ్చాయంటే ఫోటోలు దిగాను. వీడియో లేదు ఇస్తారు కొంచెం గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. మోరియా మోరియా. ఎప్పుడు గోత్రాలు చెప్పేదని తీస్తున్నా. లేదు కాదు, ఆర్టికల్ రాయమని చెప్తున్నా. పేపర్లో విలేకరు వచ్చిండ్రు, ఆర్టికల్ రాయమని చెప్తున్నా. అదే రాయాలా, ఈ పేపర్లో పడాలా, రేపు పడకుంటే కదా చెప్పేది. నాదంటే యూట్యూబ్లో వస్తుంది, ఇది పేపర్లో రావాలా.
ఇక్కడ బేసిన్ దగ్గర ఉన్నాయి ఎవరు प्रसिद्ध विनायक स्वामिने नमो नमः। नानाविध परिमल भद्र पुष्पाक्षतान् समर्पयामि। वनस्पतिर् भवेत् वीर्णानागन्धे स्नेदः अग्रे सर्वदेवानां धूपोऽयं मृतिरुच्चितान् धूपमाघ्रापयामि। साज्यन्द्रभक्तसंयुक्तं निनाविदम्रियं ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यविरापः भक्त्यादिकं प्रयच्छामि देवाय परमात्मने राघवनगात्मोराज्यधर्मोऽस्ते साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि। धूपदीपानन्दनं शुद्धा आचमनीयं समर्पयामि। కొబ్బరికాయలు ఇచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిందమ్మా. हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्धा आचमनीयं समर्पयामि। भोगे फलेस्करपुरेणोपलेकमुक्तादुसमायुक्तं ताम्बूलं प्रदक्षिणामि। भोगे फलताम्बूलं समर्पयामि। ताम्बूलसमानन्दने शुद्धा आचमनीयो समर्पयामि। आनन्दमङ्गलनीराजनं दर्शयामि। श्रीर्याजनो गृहे लक्ष्मी राष्ट्रस्यामुखेनया माधवोऽसुजामति सम्राजञ्च विराजञ्च श्रीर्याजनो गृहे लक्ष्मी राष्ट्रस्यामुखेनया माधवोऽसुजामति श्रियः कान्दाय कल्याणधयेर्धयेर्धनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् आनन्दमङ्गलनीराजनं दर्शयामि। नीराजनानन्दरं शुद्धानन्दं समर्पयामि नमस्करोमि। విశ్వ ప్రముఖులందరూ కూడా అనేక పురాణ రహస్యాలన్నీ కూడా బోధించుతూ ఉండగా ఆ సుతమహాముని దర్శించి ఇలా నమస్కరించారట. అయ్యా సుతమహాముని, మా దాయాదులచే దగా చేయబడి మా ధనకనక వస్తు వాహనాదులు కూడా రాజ్యాధికారాలన్నిటికీ కూడా పోగొట్టుకున్నామయ్యా. ఈ కష్టములన్నీ కూడా గడిచి మా రాజ్య వైభవాలన్నీ కూడా మాకు తిరిగి లభించేట్టుగా ఒకరి సులభమైన వ్రతాన్ని ఏదైనా ఉంటే ఉపదేశించండి స్వామి అని ప్రార్థించారట ఆ సుతమహాముని. ఆ వినాయక వ్రతం స్వామివారికి ఎంతో విశేషమైన ఈ వినాయక వ్రతాన్ని ఆ సుతమహాముని ధర్మరాజు పాండవులందరికీ కూడా ఉపదేశించారట. భాద్రపద మాసమున శుక్లపక్షంలో వచ్చి చెబుతి నాడు ఈ వ్రతాన్ని చేయించినలో మీ కష్టాలెల్లా కూడా తిరిగిపోతాయి అని చెప్పారట. ఆ చెబుతూ ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి కూడా ఆ స్వామివారి వృత్తాంతం కూడా చెప్పారట. ఈ వినాయకుడు జన్మదినమైన భాద్రపద శుక్ల చవితి నాడు కైలాసములో కుబ్జరూపధరుడైన శ్రీ విఘ్నేశ్వరుడు ఆనందదానం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశారట. అందుకు కోపించిన ఈ విఘ్నేశ్వరుడు శివుడి చంద్రుడా, ఈ రోజు నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నీలావలిందులైపోయినగాక అని శపించారట. అనంతరం ఆ చంద్రుడు సమస్త దేవులందరినీ కూడా కలిసి ప్రార్థించి, స్వామి, ఈ భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినమున శివుడు కుమారస్వామి చెప్పిన ఈ విధముగా పూజింపజేసేటి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షరం ధరించిన వారు త్వరలోనే అవవాదాల నుండి బయటపడతారయ్యా. అన్ని విధాలైన సుఖ సంపత్తులు సౌభాగ్యాలను కూడా పొందుతారని వరమించారట ఆ పరమశివుడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు అయినను పూజింపకుండానే ఆ రాత్రి పాలకుండలో శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రుని బింబదర్శనం చేశారట. అందువల్ల ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అపరిందపడింది. ఆ అపరిందం కూడా వివరంగా చెప్పారట. అది విన్న బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా ఈ వినాయకుడి వ్రతాన్ని చేయించారట. అలా వ్రతం చేసుకుని ఆ స్వామివారి కథాక్షరాన్ని కూడా గ్రహించిన తర్వాత శ్రీకృష్ణుడు తన అపరిందలో మామూలుకి బయలుదేరారట. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు
సరాసరి సత్రాజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతనికి మృత కళేబరాన్ని కూడా చూసి ఆ దాని చెందనే ఆ ఒక సింహపు జాతులను కూడా గమనించి ఆ సింహపు జాతులన్నీ కూడా వాటి వెంబడిస్తూ జాంబవంతుడి జాతర తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించారట. జాంబవంతుడి కూతురైన జాంబవతి ఆమె యొక్క మెడలో ఈ శమంతకమని కూడా వేలాడుతూ ఉండట. ఆమె జాంబవతి క్రీడాకారమే కల్లోలంగా నాట్యాలన్నీ కూడా చేస్తూ ఉండట. దానిని తీసుకుపోయిన శ్రీకృష్ణ పరమాత్ముడిని జాంబవంతుడు నిరోధించి ఇద్దరికి యుద్ధం జరిగిందట కొన్ని వేల సంవత్సరాల పాటు. ఆ జాంబవంతుడు ఇతడు ఎవరూ కాదు, నాకు వరమిచ్చిన శ్రీరామచంద్రుడే అని గ్రహించి, స్వామి నన్ను అపరాధం కూడా క్షమించండి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకున్నారట. అప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు ఎవరో కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి అని గ్రహించి తన కుమార్తె అయిన జాంబవంతుని కూడా ఇచ్చి వివాహం చేసి ఆ శమంతకమణి ఇచ్చి వేశారట. ఆ మణితోను కన్యాదానం చేయించుకొని మరలా తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు జరిగిన వృత్తాంతం కూడా చెప్పారట. ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చివేసి శ్రీకృష్ణుడి నిందించిన సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభావన కూడా ఇచ్చి శ్రీకృష్ణుడి వివాహం జరిపించారట. ఇది స్కాంద పురాణే దేవాఖండే. ఇది వినాయక ఉదయధాయం సమాప్తి. అప్పుడు వచ్చిన స్వామివారి నిలిచి నమస్కారం చేసుకున్నాము. కవిత మన తెలమని చెప్పి సంస్కృతంలో మా ప్రసాదాలు తీసుకున్నాం. ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నది, ఇక్కడి నుంచే నైవేద్యం ఇస్తాడు. మా ప్రసాదాలు ఎవరివి? మరి ప్రసాదం అందరికి పంచండి అమ్మా. అక్షతలు చేసుకుంటారా? అయ్యో తర్వాత వేయించుకుంటారా? ఏందమ్మా ఒకటే వర్షము అందరూ ఒకటే రెడీ.